నలుగురు తప్పిపోయింది ఎక్కడ కనిపిస్తుంది ఇంకా ఇక్కడ ఉన్నారు బాగుంటుందేనా అన్ని రోజు ఎవరు కనపడలేదు ఒకసారి పిలుస్తాను ఓ మల్లన్న ఆడిపోయారా ఓ మల్లన్న ఇది ఎక్కడ వచ్చాడు ఏంటో ఓ మల్లన్న పెద్దయ్యా అదే కంగారు పడుతున్నా గొర్రెలు తక్కువ చూడరా నలుగురు తప్పిపోయిందా ఎక్కడ పోయిందో ఏంటో ఏంటంటే రావాలి పొద్దు నుంచి వెళ్తున్నా నలుగురు ఎక్కడ పోయిందో ఏంటో సరే సరే కానీ నిజంగానే మందర గొర్రెలతో పోతున్నా చూడు సరే సరే కానీ పెద్ద మందరం కట్టుబట్టు కట్టిన పొలం తెప్పిస్తాను సరే మందరం సరే ఎరన్నావు ఎరన్నా ఎక్కడ చచ్చావరా నీకు అసలు వినపడదా ఎరన్నా ఎరన్నో నీకు ఎలాగో చోటు వీడు అక్కడ ఉన్నాడు ఏంది ఎరన్నా ఎరన్నో ఏది మళ్ళా ఏంద్రా కట్టు పొలంతో మంట వేసుకుందాం ఏంట్రా కట్టు పొలంతో ఊరిని చోటుడా కట్టు పొలంతో రా మంట వేసుకున్నట్టు కట్టు పొలంతో రా మంట వేసుకుందా అట్లా మంట వేసుకుందామా కట్టు పొలంతేనా అట్లా పట్టేసిందా నీకు వాడు కడుతున్నాడు సరే కానీ అదేయా పొద్దున్నుంచి అలా పోతున్నారు ఎందుకంట అక్కడ దండగా పోతున్నారు పెద్దయ్యా జనాభా లెక్కలు రాసుకుంటా పోతున్నారా ఏ లెక్కలు జనాభా లెక్కలు రాసుకుంటారు కదా ఇంటికి వచ్చి వాళ్ళు జనాభా లెక్కల వల్ల ఏంటంట అది ఏ లెక్కలు రాసుకుంటే మనకి ఎందుకులే కానీ మంట వేసుకున్నాను కట్టుబొలం చేస్తున్నాడు అది చల్లిపోతుందా పెద్దయ్యా బాగా ఆ చీకట్లో కూడా నల్లగొడు తప్పిపోయిందా ఎక్కడ పోయిందో ఏంటో ఆగు మంట వేసుకుంది నీకు అది ఎప్పుడు నల్లగూరే ఆ నల్లగూర రావాలి దాని కూర ఉండేవాళ్ళు ఇప్పుడు నేను చెప్పింది తప్ప అందరు చెప్పింది నేను పడతాను నీకు పెద్దయ్య బాబోయ్ అసలు ఏంటి అంటే ఈరోజు నువ్వు తెప్పించావు నేను తెప్పించాను నూరు చచ్చిపడిపోయింది నన్ను పిలిచి ఆడికి అసలు సోటోడు అంటే మళ్ళీ ఆయన పిలిచి నా నూరు చచ్చిపడిపోయింది సరే కానీ పంట వేసుకున్నాయి పొద్దున్నుంచి నెట్టుతున్నాను ఆ నలుగురు ఆడిపోయిందా అయ్యి బాబోయ్ తినేస్తున్నా పొద్దున్నుంచి తినేస్తున్నా నా పానాలు ఆ నలుగురు సంగతి ఏంటో నేను చెప్తాను కానీ ఆగు చంద్రయ్య ఎక్కడ చచ్చావురా ఊరు చంద్రయ్య ఎక్కడ ఉన్నావురా బాబు ఈడు అసలు కుంటాడు అంటే మళ్ళీ ఈడు వినపాడు నల్లబరంట కనిపించిందా ఎక్కడరా ఉన్నా కొద్ది నుంచి నా పానాలు తెగ తినేస్తున్నాడు పెద్దయ్య ఏంటో కానీ
ఉందా? పెద్దయ్య ఆడికి ఆకలి అవుతుందంట. పెద్దయ్యో వినపడతలేదా నీకు ఆడికిలాగా? చెప్పు. ఆడికి ఆకలి అవుతుందంట. వీడికి ఎప్పుడు తిండుకోలే తింటానికే పుట్టాడు. వెళ్తున్నాడు చూడు క్యారేజ్ తెచ్చుకుంటాడు. నువ్వు పొట్టలేదంటే నువ్వు తినవా? రోజు దెబ్బ తినేస్తున్నావు కదా. ఎప్పుడు తింటలేదా బాబు? బాబు తింటాను అంతే కదా. తిన్నావా లేదా మరే? సరే సరే కానీ తిన్నాం రా అన్న. ఏంటి పోదామా? ఎక్కడ పోదాంరా బాబు? నీ సౌడు తగలట్టు. ఏంట్రా తిన్నాం రా. ఏంట్రా నేనేమి తినలేదు. నీతో మాట్లాడితే నా పానం పోయేలాగా ఉందలే కానీ తిన్నాం రండి. ఊరు చంద్రయ్య చెప్పు అడిగి. అంత గట్టి చెప్పు. తిందామా తీయనా? ఎన్నాళ్ళు తెచ్చిందో నేను తప్ప అందరూ ఏం పడుతుంది నీకు. నీ చూడు ఏం తెచ్చారా? బొమ్మ ఆడిపోతుందా? కొరమేను తెచ్చాను రా. కొరమేను తెచ్చాను. అబ్బా కొరమేనా అయ్యలకి? నీకు కాదురా. నా కాదురా బాబు పెద్దయ్యకి. పెద్దయ్యక సరే సరే ఇదిగో పెద్దయ్య. చంద్రయ్య కూడా తీయి. చంద్రయ్య నాగరా ఏం రొయ్య రొయ్య. అబ్బా రొయ్య తినరయ్యా తిను. నీకేరా? నేనంటే అంత ఇష్టం రా నీకు. అది మొన్నదిరా. ఏందిరా మా చల్లి పెడతావా? ఏంటి తెంగరోడా వంట నిన్ను గుర్రెల్ని నిన్ను నన్ను అమ్మేస్తాడు. కాకపోతే తెంగరోడు అంటున్నావు మొత్తం ఊరు మొత్తం అమ్మేసేలాగా ఉన్నాడు. ఆడ తెంగరోడు ఏంటి? ఏం ఎదుగుతున్నావురా? తలకాయరా తలకాయ చేప తలకాయ. చేప తలకాయ కావాల్సి వచ్చింది నీకు? ఇప్పుడు దాకా మా తలకాయ తిన్నా సాలదా నీకు? మళ్ళీ చేప తలకాయ కావాలా ఏంటి? సరే సర్లేగానే తినండి. తింటాం తింటాం. మొదలు నువ్వు తిను. ఏ పెద్దయ్య పెద్దయ్య ఊరు పెద్దయ్య అరన్నా చంద్రయ్య అది చూడండి. అది చూడండి రా. ఎవరా ఎవరా భయపడుకుని ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా గొప్ప సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవులు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పరుండి ఉండుట మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగునుగాక.
మన కోసం రచ్చకుడు పుట్టాడంట. రచ్చకుడు పుట్టాడా? పదండి పదండి పోదాం. ఏంటి ఏంటి నీతో మాట్లాడితే నా పాప పోయేలాగా ఉంది. ఇలాగానే చంద్రయ్య దగ్గరికి వెళ్ళి వచ్చా. అరగంట సేపు చెప్తానే ఉంటాడు. అరగంట పుట్టాడంట ఏంటి రాకుండా అంతగడ్డి చెప్పు. రక్తగా పుట్టాడంట అంతగడ్డి చెప్పురా. రక్తగా పుట్టాడంట రక్తగా పుట్టాడా. రచ్చకుడు పుట్టాడంట రా. పదండి పదండి పోదాం. రాజులకు రాజు పుట్టేనంట.